అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక పాన్ ఇండియా హీరో చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. బాలయ్య బాబు గారు మాత్రం ఒక సెంటిమెంట్ ని ఇందులో ఫాలో అవుతున్నారు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే అఖండ 2 సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమా ఎంత భారీ ఎత్తున విజయం సాధించిందో అందరం కూడా చూసాం. సో దాని మీద ఇక్కడ ఇది అఖండ 2 అంటే అఖండకి సీక్వెల్ గా రాబోతుంది కాబట్టి దీని మీద అదే విధంగా బాలయ్య బాబు గారి యాక్టింగ్ లెవెల్స్ మీద కూడా అందరికీ ఒక విపరీతమైనటువంటి ఇంట్రెస్టింగ్ కానీ అదే విధంగా ఒక ఈగర్గా వెయిట్ చేస్తున్నామేమో అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే దీని నుంచి వచ్చినటువంటి ఒక గ్లిమ్స్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా సాంగ్స్ కూడా రావడం జరిగింది. ఆ సాంగ్స్లో బాలయ్య బాబు గారి లుక్స్ చూసిన తర్వాత ఒకవైపు చూస్తూ ఉంటే ట్రెడిషనల్గా అదేవిధంగా మనకు ఒక దైవానుగ్రహం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కూడా కనిపించడం, ఇంకొక వైపు మాస్గా కనిపించడం. సో బాలయ్య బాబు గారికి మాస్ అనేది ఖచ్చితంగా అచ్చు వేసినట్టు ఆయన కోసమే పుట్టిందా మాస్ అనే ఒక యాక్షన్ అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆయన డైలాగ్ డెలివరీకి ఆయన ఒక యాక్టింగ్ లెవెల్స్కి ప్రత్యేకమైనటువంటి ఒక అంటే సపరేట్గా ఫ్యాన్ బేస్ కూడా ఉంటారు. అంటే ఆ సినిమా ఏదైనా కావచ్చు, డైరెక్టర్ ఎవరైనా కావచ్చు, స్టోరీ ఏ విధంగా అయినా ఉండని బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీ చూడడానికైనా మేము సినిమాకి వెళ్తాము అని అనుకునే ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా బాలయ్య బాబు గారికి ఉన్నారు. సో మరి ఈ అఖండ 2 సినిమా అనేది భారీ ఎత్తున ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక భక్తి పారవశమైనటువంటి ఒక సినిమా కాబట్టి ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, వేరే ఇతర రాష్ట్రాలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయి అనే విధంగా కూడా మనకు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మరి అఖండ 2కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా జోరుగా సాగిస్తూ ఉన్నారు, అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు, సాంగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అని చెప్పేసి ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ నవంబర్ లాస్ట్ వీక్లో మాత్రం అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారు అనే ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో పాన్ వరల్డ్ రేంజ్లో కూడా మంచి గుర్తింపు సాధించినటువంటి అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు అనే ఒక వార్త అయితే నెట్టింట చాలా హల్చల్ చేస్తుంది. సో మరి బాలయ్య బాబు గారికి ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆ విధంగా అఖండ సినిమా అనేది భారీ హిట్ కొట్టింది కాబట్టి ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ని బాలయ్య బాబు ఫాలో అవుతున్నాడు. సో ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అల్లు అర్జున్ని పిలవాలి అని చెప్పేసి ఆయనే చెప్పాడు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో మరి బాలయ్య బాబు గారు చెప్తే ఆయన రాకపోవడం అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో మనం చూసాము. వాళ్ళిద్దరి టాక్ షోలో కూడా వాళ్ళు చేసే అల్లరి కానీ మాట్లాడుకునే మాటలు కానీ చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ఒక టాక్ షోకి కూడా, ఆ ఒక ప్రోగ్రామ్కి కూడా. సో మొత్తానికి మరి ఈ ఈవెంట్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. మరి వీళ్ళిద్దరు ఒకే చోట కలవబోతున్నారు అల్లు అర్జున్. సో అక్కడ పుష్ప 2 అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా ఇటు తెలంగాణ గవర్నమెంట్కి అల్లు అర్జున్కి కొంచెం దూరాలు పెరిగాయి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో ఆ తర్వాత గద్దర్ అవార్డ్స్లో కూడా సీఎం గారి చేతుల మీదనే అల్లు అర్జున్ అవార్డు తీసుకున్నాడు కాబట్టి ఇంకా అప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అరే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి దూరం లేదు, మళ్ళీ కలిసిపోయారు అనుకున్నారు. సో ఇప్పుడు మరొకసారి ఒకే స్టేజ్ మీద కలవబోతున్నారు అనే ఒక వార్త మాత్రం నెట్టింట చాలా హల్చల్ చేస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా మంది ప్రేక్షకులు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క నవంబర్ లాస్ట్ వీక్లో అంటున్నారు, బట్ డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. మరి చూడాలి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు సినిమా టీం వాళ్ళు ఏంటి అని.